కూడా మాట్లాడి వైండప్ చేద్దాం. ముందు బంగారు కుటుంబాలు రామా చెప్తాలి. గౌరవనీయులైన సీఎం గారికి నా హృదయపూర్వక వందనాలండి. గట్టిగా మాట్లాడమ్మా. గౌరవనీయులైన సీఎం గారికి నా హృదయపూర్వక వందనాలండి. పాత పెద్దాపురం 1వ వార్డు అండి. పాత పెద్దాపురం 1వ వార్డు అండి. నా పేరు నందికి మార్తండి. మా ఆయన గారి పేరు నందికి సుబ్బారావు అండి. నాకు 2 అమ్మాయిలేనండి. మా ఆయన గారు కూలి పని చేస్తారండి. కూలి పని చేస్తే 2 అమ్మాయిలతో మాకు చాలా కష్టంగా ఉంటుందండి. ఇంకా లోకేష్ గారు మా స్కూల్ పిల్లలకి సహాయం చేయడం వల్ల ఏదో చిన్న చదువులు కాబట్టి సాగుతున్నామండి. ఇంకా మా బిడ్డలను ఇంకా మేము గొప్పగా చదివించుకోవాలని అనుకుంటున్నామండి. మేము చూస్తే పేదవారు అండి. నాయకులతో సహకరించి పెద్దవారైన ముఖ్యమంత్రి గారితో మా పేదవారిని ఆడుకుంటారండి. స్పీచ్ ద్వారా మాట ఇచ్చారండి. మాలో ఉన్నారు. మా ప్రజల కొరకు ఆయన సమయాన్ని కేటాయించి వచ్చి మా బాధల కోసం వచ్చారండి. అలాగే మాకు సొంత ఇల్లు లేదండి. మా కష్టాదమంతా తన అద్దెలకి సరిపోతుంది, కరెంటు బిల్లులకి అవి కట్టుకోవడానికి సరిపోతుందండి. మాకు ఇల్లు కూడా లేదండి. అలాగే మా ఆయన గారు చూస్తే కష్టపడలేకపోతున్నారండి. 500 కూలి వస్తే ఎక్కడ బ్రతికేస్తున్నామండి. ఒక్క కూలి తెచ్చి 4 బ్రతకాలంటే కష్టం కదండి. అందుకోసం సీఎం గారిని మాకు ఆర్థికంగా ఏదైనా సహాయం చేసి ఆయన పేరు నిలుపుకుంటారని, మా పేదల పెట్టలు ఆయన దయ ఉంచుతారని, మాకు సహాయం చేస్తారని మా కొరకు వచ్చిన సీఎం గారు సార్ని వేడుకుంటాం సార్. మాట్లాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కష్టాలు చెప్పింది. అదే మరి మార్గదర్శి కింద వీరిని ఎంపిక చేశాం. వారు ఒకసారి చెప్తారు, మీరు ఇంటే ఏ విధంగా పనిచేస్తారో ఒక అవగాహన వస్తుంది. 2 నిమిషాలమ్మా. పూజలు గౌరవనీయులు 2 నిమిషాలు కూర్చోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఓన్లీ 5 minutes అయిపోతుంది. 2 నిమిషాలు. వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ P4 కార్యక్రమానికి మా ఇండస్ట్రీ తరఫున ఆ అమ్మాయిని మేము దత్తత చేసుకుంటామండి. ఆవిడకి కావాల్సిన పిల్లలకు కావాల్సిన చదువు, ఆవిడకి కావాల్సిన ఉపాధి అన్నీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చూస్తామండి. ఆ తర్వాత కట్టమూరు గ్రామంలో 25 కుటుంబాలను కూడా దత్తత చేసుకుంటామండి. మీరేం చేస్తారు? మరి పెద్దాపురం లలిత రైస్ అండి. లలిత రైస్ పెద్దాపురం రైస్ ఇండస్ట్రీ అండి. రైస్ ఇండస్ట్రీ అండి. 25 కుటుంబాలు అడాప్ట్ చేసుకుంటాము. కట్టమూరు మా స్వగ్రామం అండి. మా నాన్నగారు పుట్టిన గ్రామం. 25 కుటుంబాలు. ఈ దాంతోపాటు ఈ ఫ్యామిలీని కూడా అడాప్ట్ చేసుకుంటాం. అనుకున్న ప్రకారం ప్లాన్ చేసి అమ్మాయి తప్పకుండా చేస్తాం. ముఖ్యంగా మేము అన్నవరంలో కళ్యాణ మండపం కట్టామండి. అన్నవరంలో కొండ మీద మీ గవర్నమెంట్ లాస్ట్ టైం మీ 2019లో రాజప్ప గారు నెహ్రూ గారు ఇద్దరు ఆధ్వర్యంలో కళ్యాణ మండపం కట్టామండి. అది 240 అడుగులు పొడుగు, 175 అడుగులు వెడల్పు ఏసీ కళ్యాణ మండపం అండి. దాంట్లో 12 కళ్యాణాలు ఎట్ ఏ టైం అవుతాయండి. ఇది మీరు అప్పుడు ఇచ్చిన సైట్ వల్ల ప్రతి ఏడాది 1200 నుంచి 1500 మంది ఏసీ కళ్యాణ మండపం ఫ్రీగా పెళ్లి చేసుకుంటున్నారండి. దానికి కావలసిన సౌకర్యాలు, మండపాలు అన్నీ మేమే సమకూర్చి చేస్తున్నామండి. మీరు అప్పుడు మీ గవర్నమెంట్లో అప్పుడు సైట్ ఇచ్చారండి. అది కరోనా అయిన తర్వాత ఓపెన్ చేయడం జరిగిందండి. అది ఒక్కసారి మీకు ఒకసారి చేయండి. ఇది మీ సైట్ ఇచ్చారు సార్. ఇది లోపల 12 మండపాలు పెట్టాము సార్. అది ఒక పెళ్లి చేసుకోవాలంటే 4000 అవుతుందండి. ఈ ప్రతి ఏడాది ఒక 12 నుంచి 1500 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి సార్. దీంట్లో మండపాలు పెట్టి కళ్యాణాలు చేస్తాం. ఇదంతా ఫ్రీ సర్వీస్ సార్. మీ పేరు ఏమన్నా? నా పేరు శ్రీనివాస్ అండి. ఇప్పుడు లలిత బ్రాండ్ రైస్ అండి. లలిత బ్రాండ్ రైస్ అండి. లలిత బ్రాండ్ రైస్ అండి. లలిత. ఇప్పుడే శ్రీనివాస్ గారు లలిత బ్రాండ్ రైస్ మిల్స్ పెట్టుకొని 25 కుటుంబాలని
అడాప్ట్ చేసుకునే విధంగా ముందుకొచ్చారు. అన్నవరంలో ఏసీ కళ్యాణ మండపం కట్టి ఒకేసారి 12 పెళ్లిళ్ళు చేయడానికి అన్ని విధాలు చేస్తూ సంవత్సరాన్ని చూస్తే దగ్గర 1300 నుంచి 1400 పెళ్లిళ్ళు ఉచితంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి, అభినందించండి. దగ్గర ఒక 5,000 మందిని 5-6 మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ఆయన అన్నీ చేస్తారు. ఒకటే కోరుతున్నా, బంగారు కుటుంబాలు కూడా ఎవరైనా మార్గదర్శులు వచ్చి మేము సహాయం చేస్తామంటే మీరు కూడా సహాయం చేసే విధానానికి శ్రీకారం చుట్టాలి. మీరు ఆలోచించుకొని వాళ్ళకి సహకరించాలి. అట్లా కాకుండా వాళ్ళతో సహకరించకుండా మీరు కోఆపరేట్ చేయకపోతే వచ్చిన వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పనిచేయరు. మీరు కలవాలి, వాళ్ళ సహాయాన్ని మీరు తీసుకోవాలి. మీరు కూడా వాళ్ళు చెప్పిన సలహాలు కూడా తీసుకోవాలి. ఇద్దరూ కలిసి వారికి సహాయం చేసే తృప్తి వారికి ఉండాలి. మీరు బాగుపడతామన్న ఆలోచన మీకు కూడా రావాలి. ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి. థ్యాంక్ యూ.